హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో మన ఛానల్లో. అది కూడా అసలు మిస్ అవ్వకుండా మొత్తం కూడా చూసేయండి. సి విటమిన్ ఉండేది ఉంటే స్కిన్ బాగుంటుంది, అలానే హెల్త్ కూడా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ముందుగా అయితే సి విటమిన్ అనేది ఇలా నిమ్మకాయలో ఉంటుంది, ఉసిరికాయలో ఉంటుంది, ఫిష్ లో ఉంటుంది, ఇంకా చాలా వాటిల్లో ఉంటుంది. కానీ నిమ్మకాయ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిమ్మకాయ తెచ్చిన వెంటనే మనమైతే అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాం. అవి కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లో ఉన్నా సరే దాంట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం కూడా అంటే దాంట్లో ఉన్న రసం అంతా కూడా ఇంకిపోతూ ఉంటది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మనమైతే నీట్ గా వీటిని స్టోర్ చేసుకునే విధంగా చూడబోతున్నాం. నిమ్మకాయలు తెచ్చుకున్న వెంటనే వీటిని ఫ్రెష్ గా నీట్ గా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకొని వీటి మీద తడంతా ఆరిపోయేంత వరకు ఉన్న తర్వాత ఇప్పుడు మనం వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా అది కూడా మనం రసం అనేది తీసుకోవాలి. వీటిల్లో ఆ ఇత్తులు కూడా ఉంటాయి కదా, ఇత్తులు కూడా రాకుండా నీట్ గా వస్తుంది అనమాట. రసం అనేది ఇలాగా తీసేసుకుంటే ఇలా మొత్తం కూడా నీట్ గా కాయలన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఈ వీడియో కూడా పెద్దగా లెంతీ లేకుండా షార్ట్ లోనే మీకు నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. ఇలా ఈ రసం తీసుకునేటప్పుడు కూడా గాజు సీసాలోకి మాత్రమే తీసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ వాటిల్లో అలాంటి వాటిల్లో అస్సలు స్టోర్ చేసుకోవద్దు. ఎక్కువ రోజులు ఏదైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటప్పుడు మాత్రం అస్సలు మీరు ప్లాస్టిక్ అనేది వాడొద్దు. మనకైతే రసం పూర్తి అయిపోయింది కదా, ఇలాగా మొత్తం కూడా ఒకసారి స్పూన్ తో కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే, అది కూడా డీ ఫ్రిడ్జ్ లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకున్నామంటే 3 నెలల వరకు ఇది కూడా నిల్వ ఉంటది. ఇంకా మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఇక నుంచి ఎండాకాలమే కాబట్టి ప్రతి రోజు కూడా ఇది వాడుకోవచ్చు. అసలు మార్నింగ్ అది కూడా వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని హనీ ఒక స్పూన్ వేసుకొని తాగితే హెల్త్ కి చాలా మంచిది. సి విటమిన్ కూడా మన బాడీకి రోజు అందుతుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఫాలో అవుతుండండి, ఇలాంటి కొత్తగా వస్తూ ఉంటాయి.